హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఎస్, హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. దండవత్ ప్రణామం ప్రభు. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, దండవాత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. ఓకే, సరే, మనము ఈరోజు కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో 10వ అధ్యాయం మొదలు పెడతాము. 10వ అధ్యాయం పేరు వచ్చేసి ద పాస్ట్ టైమ్స్ ఆఫ్ లార్డ్ రామచంద్ర, భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క లీలలు. ఇందులో యాక్చువల్లీ భాగవతంలో సంక్షిప్తంగానే ఉంటాయి, ఎందుకంటే శుకదేవ గోస్వామి చెప్తారు పరీక్షితుడికి ఆ విషయం గురించి. చూద్దామంటారు. సో మొదటి శ్లోకం శుకదేవ గోస్వామి ఇప్పుడు పరీక్షితు మహారాజుకి చెప్తున్నారు. కట్వాంగ మహారాజు వరకు మనం చర్చించుకున్నాము లాస్ట్. సో అక్కడ కట్వాంగ మహారాజు నుంచి ఎవరు వచ్చారు అనే విషయాలు, అంటే సూర్యవంశంలో రాజులు, వాళ్ళ గురించి చర్చించుకుంటూ ముందుకెళ్తుంది. ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. శ్రీ శుక ఉవాచ కట్వాంగా దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్ పృతుశ్రవాః అజస్తతో మహారాజస్ తస్మాత్ దశరథోభవత్. సో శుకదేవ గోస్వామి ఏమంటారంటే, మహారాజు కట్వాంగుడి యొక్క పుత్రుడి పేరు వచ్చేసి దీర్ఘబాహు, ఆయన పుత్రుడి పేరు వచ్చేసి మహారాజు రఘు. ఈ రఘు నుంచి నెక్స్ట్ ఎవరైతే వచ్చారో తన పుత్రుడి పేరు వచ్చేసి అజ. ఈ అజకు పుట్టిన కుమారుడే మహారాజ్ దశరథుడు. సో దశరథ మహారాజు అజ యొక్క పుత్రుడు, ఆయన రఘు యొక్క పుత్రుడు అనమాట. అందుకనే ఈ సూర్యుడి నుంచి మొదలవుతుంది కాబట్టి సూర్యవంశం అని, ఇక్ష్వాకు వంశం అని, ఇక్ష్వాకు కూడా ఇందులోనే వస్తారు కాబట్టి రాజు సూర్యవంశంలో. అలాగే రఘు వంశం అంటారు కదా. సో ఈ రఘు బేసికలీ ఏంటంటే రఘు మహారాజు నుంచి అజ వస్తాడు, అజ నుంచి దశరథ మహారాజు, అంటే ఆయన నుంచి శ్రీరాముడు. అంటే రఘు మహారాజు బేసికలీ శ్రీరాముడి యొక్క
ముత్తాత అన్నమాట. ఆ విధంగా సో వీళ్ళంతా గొప్ప గొప్ప రాజులు వచ్చారు. సో అందుకనే ఇది చాలా గొప్ప వంశం అన్నమాట, సూర్యవంశం. ఇదే వంశంలో నెక్స్ట్ భగవంతుడు రామచంద్రుడు కూడా వస్తాడు. నెక్స్ట్ 2వ శ్లోకం. తస్యాపి భగవానేశ సాక్షాత్ బ్రహ్మమయో హరిః అంశాంశేన చతుర్దాగా పుత్రత్వం ప్రార్థితః సురైః రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయ. ఇలా దేవతలందరూ ప్రార్థిస్తారు భగవంతుడికి. ఆ విధంగా ప్రార్థించినప్పుడు అప్పుడు స్వయంగా భగవంతుడే తన అవతారాలతో సహా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల 4 అవతారాలు యాక్చువల్లీ జన్మిస్తాడు. సో ఈ భగవంతుడు ఇలా నలుగురి రూపంలో వస్తారు. బేసికలీ మహారాజు దశరథుడి యొక్క పుత్రుల రూపంలో. సో ఇక్కడ చెప్తున్నారు దీని గురించి. బేసికలీ ఇక్కడ రామచంద్రుడు మాత్రమే కాదు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళు కూడా మనలాగా సాధారణమైన వ్యక్తులు, జీవులు కాదనమాట. వీళ్ళందరూ కూడా విష్ణుతత్వం. అదే పరపట్లో రాస్తున్నారు ప్రభుపాదులు. సో భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకుంటాడు. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం. సో అలా ఎన్నో అవతారాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అవన్నీ కూడా ఒక సమానమైన అవతారాలే. బ్రహ్మ సంహితలో చెప్పారు, రామాధిమూర్తి శుకల నియమేన తిష్టను. ఇలా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇలా ఎన్నో రూపాల్లో భగవంతుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఈ సృష్టిలో ఎన్నో అవతారాలు తీసుకుంటారు, అలా ఎన్నో రూపాలు ధరిస్తారు భగవంతుడు. సో బేసికలీ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. ఇప్పుడు రామచంద్రుడు కానీ, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు అందరూ కూడా విష్ణుతత్వం. అంటే వాళ్ళందరికీ సమానమైన శక్తి ఉంది ఒక విధంగా చెప్పాలంటే. సో కాకపోతే ఒక్కొక్క అవతారంలో భగవంతుడు ఒక్కొక్క కార్యం కోసం వస్తారు. అలాగే ఒక్కొక్క రకమైన శక్తిని ప్రదర్శిస్తారు, దానికి తగ్గట్టు లీలల ప్రకారం. కృష్ణుడు అవతారంలో ఏంటంటే పూర్ణ పురుషోత్తముడు అనమాట. పూర్ణ పురుషోత్తమ భగవాను అవతారంలో వస్తాడు కాబట్టి కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడు అన్ని రకాల శక్తుల్ని చూపిస్తారు, అన్ని రకాల లీలలు చేస్తారు. సో అలా భగవంతుడు రామచంద్రుడు వచ్చేసి మర్యాద పురుషోత్తముడు. అంటే నేర్పించడానికి వస్తాడు. ఒక మర్యాద పురుషోత్తముడు అంటే ఒక సరైన ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఒక రాజు కానీ, ఒక భర్త కానీ, ఒక కొడుకు కానీ, ఒక తండ్రిగా కానీ, సో ఒక శిష్యుడిగా కానీ, ఈ విధంగా ఎలా ఒక సరైన బాధ్యతతో ఒక వ్యక్తి వ్యవహరించాలి, వివిధ బాధ్యతలతో, వివిధ సంబంధాల్లో అవి నేర్పించడానికి వస్తారు బేసికల్ భగవంతుడు రామచంద్రుడు మనిషి యొక్క రూపంలో. ఇక్కడ 3వ శ్లోకం. తస్యానుచరితం రాజన్ ఋషిభిస్తత్వదర్శిభిః శ్రుతం హి వర్ణితం భూరి త్వయా సీతాపతేర్ముహు. హే రాజా పరీక్షిత్, భగవంతుడి రామచంద్రుడి యొక్క దివ్యలీలలు ఇంతకు ముందే ఆ తత్వదర్శులు, చాలా మహర్షి ఆల్రెడీ దీని గురించి వర్ణించేశారు. అలా గొప్ప ఋషులు, మునులు ఆల్రెడీ భగవంతుడు రామచంద్రుడి యొక్క చరిత్రను ఆల్రెడీ వర్ణించారు. నువ్వు రామచంద్రుడి యొక్క చరిత్ర ఆల్రెడీ చాలాసార్లు వినేశావు, సీతాపతి అయిన రాముడి గురించి. సో అందుకనే నేను దీని గురించి నీకు సంక్షిప్తంగా చెప్తాను. రాముడి చరిత్ర గురించి, రాముడి లీలల గురించి సంక్షిప్తంగా నీకు చెప్తాను. సో ఇక్కడ ముఖ్యంగా రాముడి యొక్క లీల అనేది, రామావతారం లీల జరిగింది త్రేతాయుగంలో. ఇప్పుడు కృష్ణుడు వచ్చింది ద్వాపర యుగంలో. సో ఆల్రెడీ రాముడు వచ్చాడు, లీలలు చేశాడు అని ఆల్రెడీ రామాయణం ఆల్రెడీ రచన జరిగిపోయింది. రామాయణం రచించింది వాల్మీకి మహర్షి. వాల్మీకి ముని రామాయణాన్ని రచించాడు, అది త్రేతాయుగంలోనే. అవునా? సో అంటే ఆల్రెడీ ఈ రామాయణము గురించి ప్రజలందరికీ తెలుసు. ఎవరైనా భక్తులైతే అందరికీ తెలుసు. పరీక్షిత్ మహారాజు విశేషంగా ఆయన భక్తుడు చిన్నప్పటి నుంచి కాబట్టి ఆయనకు భగవంతుడు రాముడి గురించి ఎన్నోసార్లు ఆల్రెడీ ఋషుల నుంచి, మునుల నుంచి
వినే ఉంటాడు, విన్నాడు కూడా. అందుకని శుకదేవ గోస్వామి అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమయం కూడా తక్కువ ఉంది కదా మన పరీక్షిత్ మహారాజ్ దగ్గర. సో ఇంకా మెయిన్ ఏంటంటే కృష్ణుడు లీలని చర్చించుకోవాలి. సో అందుకనే నీకు ఎలాగో నువ్వు విన్నావు కాబట్టి, చిన్నప్పటి నుంచి వినుకుంటూనే వచ్చావు రాముడి గురించి. సో అందుకనే దీని గురించి నేను, ఈ లీల గురించి, రాముడి లీల గురించి నేను సంక్షిప్తంగానే చెప్తానని చెప్తున్నాను. సో బేసికలీ ఈ విధంగా ఇప్పుడు ప్రభుపాల్ వారు కొంతమంది మాత్రం ఇప్పుడు కూడా అసలు రామచంద్రుడు భగవంతుడు కాదు, సాధారణ వ్యక్తి అని కూడా ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని ప్రభుపాల్ వారు అంటున్నారు మోడర్న్ రాక్షసస్, అంటే ఈ యుగం కలియుగంలో యొక్క ఆధునిక రాక్షసులతో పోలుస్తున్నారు అనమాట. చాలా చదువుకున్నారు, డాక్టరేట్లు, డిగ్రీలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైనల్ గా అంత చదువు చదివి భగవంతుడు రామచంద్రుడు ఒక్కొక్కసారి అయితే కొంతమంది అయితే కల్పితం అని చెప్తారు. ఒకవేళ కల్పితం కాకుండా కొంతమంది అంగీకరించాల్సిందే, ఎందుకంటే రాముడు చరిత్ర ప్రకారం అన్ని రుజువు అవుతున్నాయి, అసలు జరిగాడు, రాముడు వచ్చాడు, ఉన్నాడు అని రుజువు అయిపోయింది. సరే, ప్రూఫ్ దొరికాయి. సరే రాముడు ఉన్నాడు, వచ్చాడు, ఆయన ఒక రాజు, కాకపోతే ఆయన సాధారణ మనిషి, అతని భగవంతుడు కాదు అని కూడా వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆయన చాలా గొప్ప రాజు, గొప్ప వ్యక్తి, గొప్పగా పరిపాలించాడు. సో ఆయన మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన నుంచి నేర్చుకోవాలి. అలా ఆయన మనకు ఆదర్శం. అలా ఆయన యొక్క ఆదర్శ వ్యక్తి అయి ఆయన భగవంతుడిగా మనం కొలుస్తున్నాం. అలా మనం కూడా అలా తయారవచ్చు, మనం కూడా ఒక రాముడిలాగా భగవంతుడు అయిపోవచ్చు అని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకనే మీకు తెలుసో తెలీదు, చాలా మంది ఇప్పుడు అయోధ్యకు వెళ్ళే భక్తులు కూడా కొంతమంది భగవంతుడు రాముడు అంటే రాముడు భగవంతుడు అని నమ్మరు, ఆయన ఒక వ్యక్తే, కాకపోతే చాలా గొప్ప వ్యక్తి, మనం కూడా అలా అవ్వచ్చు ఆయనలాగా అని ఆదర్శంగా తీసుకొని పూజిస్తూ కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా కొంతమంది. అలాగే వెళ్తూ ఉంటారు కూడా అయోధ్య కొంతమంది. అలా పెద్ద పెద్ద లీడర్లు, నేతలు కూడా ఈ వ్యాఖ్యలు చేయడం నేను విన్నాను. ఇప్పుడున్న మోడర్న్ లీడర్స్ కూడా, చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా అలా అనుకుంటారు. అతనేమి భగవంతుడు కాదు, మనలాగానే ఒక వ్యక్తి, కాకపోతే చాలా ఎంతో గొప్ప వ్యక్తి అని ప్రశంసిస్తూ ఉంటారు. సో అందుకనే యాక్చువల్లీ సాధారణ మనిషి కాదనమాట భగవంతుడు రామచంద్రుడు. ఆయన భగవంతుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలంటే తత్వదర్శి, ఇక్కడ చెప్తున్నారు కదా, తత్వదర్శి నుంచి వినాలి. ఎవరైతే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకొని ఉంటారో, తెలుసో వాళ్ళకి, అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం వినాలి. సో ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర నుంచి వినకూడదు. అందుకని కృష్ణుడు తత్వం, భగవంతుడి తత్వం తెలిసిన వాళ్ళు మాత్రమే ప్రచారం చేయాలి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. అలా భగవంతుడి తత్వం తెలిసిన వాళ్ళే జై కృష్ణ తత్వవేత్త శ్రీ గురు హోయ్. ఎవరైతే కృష్ణ తత్వం తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే గురువు అవ్వగలరు అని మనకి ఇక్కడ అందుకనే శాస్త్రంలో చెప్పారు. సో ఇక్కడ తద్విద్ధి ప్రతిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదీక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. సో మనకు భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడు. మీరు ఎటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైతే తత్వదర్శి, తత్వాన్ని దర్శించుకున్నాడు, భగవంతుడి తత్వాన్ని తెలుసుకున్నాడు, సరిగ్గా అర్థం చేసుకున్నాడు, భగవంతుడి గురించి సంపూర్ణమైన జ్ఞానం ఉంది, అలాంటి వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళి వాళ్ళకు సేవ చేసుకొని నమ్రత భావనతో అప్పుడు వాళ్ళకి శరణాగతమై అలా వాళ్ళని ప్రశ్నిస్తే, వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి మనకు సరైన జ్ఞానం లభిస్తుంది. సో అలా రామచంద్రుడి గురించి కూడా చాలా రామాయణం గురించి చాలా చోట్ల వర్ణించారు, పురాణాల్లో కూడా, మహాభారతంలో కూడా. అలాగే రామాయణం కూడా రచించబడింది ముందే, కానీ ఎన్నో రకాల రామాయణాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా ప్రతి ఒక్క రామాయణం కూడా యాక్చువల్లీ ప్రామాణికమైనది కాదనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ రామాయణం మీద ఇవాళ రేపు చాలా మంది పుస్తకాలు రాసేస్తున్నారు రామాయణం మీద. ఒక్క నిమిషం. ఓకే. సో రామాయణం మీద చాలా మంది పుస్తకాలు రాసేస్తూ ఉంటారు. ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది భగవద్గీత మీద రాసినట్టే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అలా కొంతమంది ఇమాజినేషన్ చేసుకుని రాముడి మీద, సీత మీద చాలా ఫేమస్ అయిపోయాయి పుస్తకాలు కూడా అట్లాంటి మార్కెట్లో. అందుకే మార్కెట్లో ఏ రాముడి మీద ఏ పుస్తకం లభించినా, సీత మీద ఏ పుస్తకం లభించినా కొనుక్కొని చదివేసుకోవడం, అలాంటి పనులు చేయకూడదు అనమాట. అసలు రాసింది ఎవరు, అతని పరంపరలో వచ్చాడా, అతని తత్వదర్శ,
ఆ విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. లేకపోతే అన్ని తప్పుడు కథలు, తప్పుడు విషయాలు నేర్చుకుంటారు భగవంతుడు రాముడి గురించి కూడా, ముఖ్యంగా ఇవాళ రేపు జనరేషన్లో. సో అందుకనే ఇక్కడ ఒక్కొక్కరు వాళ్ళ కల్పితమైన కథల్ని అల్లుకొని వాళ్ళు ఊహించుకొని భగవంతుడు రాముడి గురించి పుస్తకాలు కూడా రాస్తున్నారు. సో అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎలాగో తత్వదర్శి నుంచే విన్నాడు. నువ్వు విన్నావు తత్వదర్శి నుంచి, ఋషిభిస్ తత్వదర్శిభి, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు విన్నావు రాజా. సో కాబట్టి మళ్ళీ నేను నీకు డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు కరెక్ట్ నుంచి సోర్స్ నుంచే విన్నావు కాబట్టి. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట. అలా అందుకనే మనము సరైన పుస్తకాల నుంచి మాత్రమే, ఎవరైతే ప్రామాణికమైన పరంపరలో వచ్చారో తత్వదర్శులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వినాలి. అందుకే ప్రభుపాల్ ద్వారా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అందుకనే వాల్మీకి రామాయణం అది అసలైన, యాక్చువల్లీ ప్రభుపాల్ వారు చెప్తారు ఎన్నో రామాయణాలు ఉండొచ్చు, అందులో ముఖ్యమైన ఏంటంటే ఇంపార్టెంట్ వాల్మీకి రామాయణం. ఎందుకంటే వాల్మీకి మహర్షి, వాల్మీకి ముని రామాయణంలో కూడా ఒక పాత్ర. అవునా, ఆయన యాక్చువల్లీ లవకుశలు ఆయన ఆశ్రమంలోనే పుడతారు. అవునా, కాబట్టి ఆ వాల్మీకి మహర్షి అప్పుడు ఉన్నాడు. ఇంకా ఎగ్జాక్ట్లీ వాల్మీకి రామాయణంలో మీరు చూస్తే స్టార్టింగ్ లోనే యాక్చువల్లీ వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు వచ్చి ఆదేశం ఇస్తాడు. నారదుని వచ్చి స్వయంగా రామాయణం గురించి సంక్షిప్తంగా చెప్తాడు, ఆయనకి ప్రోత్సహిస్తాడు ఈ రామాయణం రచించడానికి. ఆయనకు దివ్య దృష్టి కలిపి శక్తి కలుగుతుంది, తద్వారా ఆయన మొత్తం రామాయణం ఎలా జరిగిందో ఎగ్జాక్ట్లీ చూడగలుగుతాడు, కళ్ళకు కట్టినట్టు. సో ఆయన రాయగలుగుతాడు భగవంతుడిని, రాముడి యొక్క అన్ని లీలలు కూడా. సో అందుకని వాల్మీకి రామాయణం చాలా ఆథెంటిక్ అనమాట. సో అందుకనే మనం వాల్మీకి రామాయణం గురించి అందులోంచి నేర్చుకోవాలి రామాయణం కావాలంటే. ప్రభుపాల్ ద్వారా అన్నారు, నాకు రామాయణం మహాభారతం కూడా నేను, నాకు సమయం ఉంటే నేను అవన్నీ కూడా బుక్స్ అనువాదం చేస్తాను, నాకు కోరిక ఉందని. కానీ ప్రభుపాల్ గారు భాగవతమే 10వ స్కందం సంపూర్ణంగా చేయకముందే భగవద్ధామం తిరిగి వెళ్ళిపోయారు. లేకపోతే ప్రభుపాల్ ద్వారా కోరిక ఉండే అనమాట రామాయణం కూడా అనువాదం చేయాలి. సో ఇప్పుడు మనం వాల్మీకి రామాయణంలో ఫుల్ డీటెయిల్ గా ఉంటుంది రాముడి యొక్క లీలలు, చరిత్ర. కాకపోతే ఇక్కడ మాత్రం షార్ట్ గానే ఇచ్చారు. సో 2-3 అధ్యాయాల్లోనే కవర్ చేస్తారు మొత్తం. అది సంభవం కాదు యాక్చువల్లీ, కానీ ఇక్కడ చెప్తున్నారన్నమాట శుకదేవ్ గోస్వామి. అందుకే అది చాలా పెద్దది రామాయణం. ఇంకా చెప్పాలంటే శ్రీమద్ భాగవతం కన్నా కూడా పెద్దది రామాయణం. శ్రీమద్ భాగవతం మనకి 18,000 శ్లోకాలు ఉంటే రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. సో అది చాలా పెద్దది గ్రంథము. సో భాగవతంలో దేని గురించి అందుకని ఓన్లీ 2-3 అధ్యాయాలే ఉన్నాయి. ఎనీవేస్, సో మనము ఇక్కడ ఉన్న 2-3 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో రాముడి యొక్క లీలకు సంబంధించినవి మనం చూసుకుందామంట. దీని తర్వాత మనకి ఎట్లాగో నెక్స్ట్ ఏప్రిల్ 1st వీక్లో అనుకుంటాం రామనవమి. సో ఒకటి కావాలనుకుంటే రామాయణం నుంచి కొన్ని రోజులు చర్చించుకొని రామనవమి వరకు, దాని తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ చేద్దాం భాగవతం. సో అట్లీస్ట్ ఫస్ట్ ఈ 3 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే రాముడి గురించి ఫస్ట్ ఇవి చూసుకుందామంట. తర్వాత నేను అడుగుతాను మీ చాయిస్. ఇక్కడ 4వ శ్లోకం ఉంది, ఇది కొంచెం ప్రోస్ ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ కొన్ని శ్లోకాలు కొంచెం ప్రోస్ ఫార్మాట్ లో వచ్చాయి. గుర్వర్తే త్యక్త రాజ్యో విచరత్ అనువనం పద్మపద్భ్యాం ప్రియాయ పానిస్పర్శా క్షమాభ్యాం రిజితపత రుజయో హరీంద్రానుజాభ్యాం వైరూప్యా చుర్పంనఖయా ప్రియ విరహ ఋషరాపిత భ్రూవిజృంభ త్రష్టాభిర్ పద్మసేతు కలదవ దహనః కోశలేంద్రోవతాన్నః. సో ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ రామాయణం చాలా షార్ట్ గా ఫాస్ట్ గా వర్ణిస్తున్నారు. సో ఈ విధంగా డైరెక్ట్ గా చెప్తున్నారు, రాముడు జన్మం అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ అలా తన తండ్రి యొక్క మాట వచనం నిలబెట్టడానికి భగవంతుడు రామచంద్రుడు ఆ రాజు అనే పదవిని త్యాగం చేసేసి, అంటే పట్టాభిషేకం అయ్యే సమయంలో మీకు అందరికి తెలుసు, ఆ సమయంలో త్యాగం చేసేసి తన భార్య అయిన సీతతో కలిసి ఆయన వనవాసానికి వెళ్ళారు. ఆమె పాదాలు ఎంతో సున్నితమైనవి, ఎందుకంటే ఆ విధంగా. సో అలా రాముడు
రాముడి యొక్క పాదాలు కూడా ఎంతో సున్నితమైనవి. ఎంత సున్నితమైనవి అంటే సీతాదేవి యొక్క చేతి స్పర్శ కూడా హార్డ్గా ఉంటుందంట ఆ పాదాలకి. సో అలాంటి సున్నితమైన పాదాలు కలిగిన ఆ రామచంద్రుడు సీతతో సహా వనవాసానికి వెళ్ళారు. అక్కడ హనుమంతుడు, ఇంకా సుగ్రీవుడు, ఇంకా తన యొక్క తమ్ముడైన లక్ష్మణుడితో సహా ఈ విధంగా వాళ్ళిద్దరూ, లక్ష్మణుడు ఆయన ఎంతో సేవ చేస్తారు, అలాగే హనుమంతుడు సుగ్రీవుడు కూడా. తర్వాత అడవిలో ఒకసారి శూర్పణఖ వస్తుంది, ఆమె ముక్కు చెవులు కత్తిరించేస్తారు లక్ష్మణుడు. ఈ విధంగా ఎందుకంటే ఆ శూర్పణఖ భగవంతుడిని సీత నుంచి సపరేట్ చేసి తీసుకెళ్ళిపోదాం అనుకుంటుంది. సో ఆ విధంగా అందుకే కోపంతో అలా చేస్తారు. దాని తర్వాత భగవంతుడు కోపంతో ఒకసారి సముద్రం పైన కూడా కళ్ళెర్ర చేసి చూస్తే అప్పుడు ఆ సముద్రం భగవంతుడికి బ్రిడ్జ్, సేతు కట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది, అనుమతినిస్తుంది. తద్వారా అలా భగవంతుడు రావణాసురుడి యొక్క రాజ్యానికి లంకలోకి వెళ్ళి ఆ రావణాసురుడిని చంపి ఆ లంకనంతా దహనం చేసి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక అడవిని దహనం చేసినట్టుగా లంకను దహనం చేసి, ఈ విధంగా మొత్తం రామాయణం అంతా ఒక శ్లోకంలో చెప్పేశారు శుకదేవ గోస్వామి. ఆ రామచంద్రుడు మనందరికీ కూడా రక్షణ కల్పించుగాక అని ఇక్కడ అడుగుతున్నారు అన్నమాట. సో బేసికలీ చెప్తారు ఇంకా డీటెయిల్స్ లో కూడా కొన్ని విషయాలు. కాకపోతే ఇక్కడ ఒక శ్లోకంలోనే మొత్తం రామాయణం ఉందంటే అది భాగవతంలో ఈ శ్లోకం అనుకోండి. ఓకే, ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ లోకి వెళ్తున్నారు రామాయణంలో. విశ్వామిత్రాద్వరేయేన మరిచాద్య నిశచరాః పశ్యతో లక్ష్మణస్యైవ హతా నైరుత్త పుంగవాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేయాలని ఆయన మొదలు పెట్టాడు. అప్పుడు ఆ యజ్ఞంలో ఆయనతో పాటు అప్పుడు రామచంద్రుడు, అయోధ్య యొక్క రాజు, ఆయన అక్కడికి వచ్చాడు. అక్కడ ఎంతో మంది రాక్షసుల్ని ఇంకా రకరకాల వ్యక్తుల్ని ఆ రాత్రిపూట చంపేశాడు. ఈ విధంగా ఏ రామచంద్రుడైతే ఆ లక్ష్మణుడి యొక్క సమక్షంలో అలా ఎన్నో రాక్షసుల్ని చంపేశాడో ఆ రామచంద్రుడే మనకి సరైన రక్షణ కలిగించుగాక అనేసి మళ్ళీ ఇక్కడ శుకదేవ గోస్వామి ఆ విధంగా రామచంద్రుడిని పొగుడుతూ ఆయన లీలను వర్ణిస్తూ ఆయన నుంచి ఆశీర్వాదం, రక్షణ కూడా కోరుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్ 6-7 శ్లోకాలు. యో లోక వీర సమితో ధనురైషముగ్రం సీతా స్వయం వరగృహే త్రిశతోపనీతం ఆదాయ బాలగజలీల ఇవేక్షుయష్టిం సజ్జీకృతం నృప వికృష్య భవంజ మధ్యే జిత్వానురూప గుణశీల భయోంగరూపం సీతాభిధాం శ్రియముష్కురస్య అభిలబ్ధమానం మార్గే వ్రజన్ భృగుపతే వ్యనయత్ ప్రరూఢం దర్పం మహిమకృతయ స్త్రీరరాజబీజం. సో హే రాజన్, ఓ పరీక్షిత రాజా, ఆ విధంగా రామచంద్రుడి యొక్క దివ్యలీలలు చాలా అద్భుతం. ఎలాగంటే ఒక ఏనుగు పిల్లలాగా ఒక లీల చెప్పారు. ఏంటి ఇక్కడ అంటే ఎప్పుడైతే సీతా స్వయంవరంలో వరుణ్ణి అంటే వివాహం చేసుకోవాలి, అందులో భాగంగా మీకు అందరికీ తెలుసు శివధనుస్సుని ఎక్కువ పెట్టాలి. సో అక్కడ ఎంతో మంది వీరులు వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో ఆ శివధనుస్సు ఎంత భారీదంటే 300 మంది కలిసి
ఆ శివధనుస్సుని మోయడానికి పట్టారు. 300 మంది కలిసి ఆ శివధనుస్సుని అక్కడ తీసుకొచ్చి పెట్టారు స్వయంగా. కానీ అంత బరువైన శివధనుస్సుని శ్రీరామచంద్రుడు ఒక పిల్ల ఏనుగు ఎలాగైతే ఒక చెరుకు గడ్డని తీసుకొని తుంచేస్తుందో, విరగొట్టేస్తుందో, అదే విధంగా రామచంద్రుడు కూడా ఆ యొక్క శివధనుస్సుని ఎత్తి దాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నంలో దాన్ని విరగొట్టేశాడు. ఆ విధంగా భగవంతుడు సీతా స్వయంవరంలో సీతాదేవి యొక్క చేయి పట్టుకొని ఆమెతో వివాహం చేసుకున్నాడు. సో ఆమె కూడా ఆయనకు తగ్గట్టుగా సరైన సౌందర్యము, రూపము, ఆచరణ, గుణాలు, వయస్సు, స్వభావము అన్ని భగవంతుడు రామచంద్రుడికి తగ్గట్టుగా ఆమెలో ఉన్నాయంట. సో ఆ విధంగా చెప్పాలంటే యాక్చువల్లీ ఆమె ఆ లక్ష్మీదేవి వక్షస్థలంలో నివసించే భగవంతుడు విష్ణు యొక్క ఆ లక్ష్మీదేవి ఈ సీతాదేవి. సో ఆ విధంగా సీతాదేవిని స్వయంవరంలో వరించిన తర్వాత శ్రీరామచంద్రుడు తిరిగి తన ఇంటికి, రాజ్యానికి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో పరశురాముడు ఎదురయ్యాడు. ఇప్పుడు పరశురాముడు అవతారం గురించి తర్వాత చూస్తాము. సో పరశురాముడు ఎదురయ్యాడు. ఇప్పుడు పరశురాముడు చాలా అహంకారంతో ఉన్నాడు. ఈ విధంగా ఈ యొక్క పృథివీ పైన ఉన్న క్షత్రియ రాజుల్ని 21 సార్లు వధించేశాడు. సో అటువంటి పరశురాముడు ఎంతో అహంకారంగా, గర్వంతో అక్కడికి వచ్చాడు. ఎందుకంటే బేసికలీ శివధనుస్సు విరగొట్టేశాడని కోపంతో, ఎవరు చేసిందని కోపంతో, ఎవరు చూద్దాం అసలు ఎవరు అనేది వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు రాముడి చేతిలో ఆయన ఓడిపోయాడు. సో ఆ విధంగా ఇక్కడ మనం ఈ లీల జరిగిన చూసాము. అలా క్షత్రియుల్ని ఓడించిన పరశురాముడిని రాముడు ఓడించేశాడు. రాముడి చేతిలో ఓడించాడు. నెక్స్ట్ శ్లోకం 8వ శ్లోకం. యస్సత్యపాశ పరివీత పితుర్నిదేశం శ్రేణ్యస్య చాపి శిరసా జగృహే సభార్యః రాజ్యం శ్రియం ప్రణయిన సుహృదో నివాసం త్యక్త్వా యౌవనమసు ఇవ ముక్త సంగః. ఇలా తన తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ, ఏ తండ్రి అంటే దశరథుడు తన యొక్క భార్యకు ఇచ్చిన మాట ఉంచుకోవడం కోసం, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం అలా రాముడిని ఆదేశిస్తాడు. ఆ రాముడు అందుకనే తన తండ్రి యొక్క మాట ప్రకారం, ఆదేశం ప్రకారం ఆయన మాట నిలబెట్టడానికి ఈ రాజ్యాన్ని త్యాగం చేసి, ఈ ఐశ్వర్యాన్ని, తన బంధువుల్ని, మిత్రులని, శ్రేయోభిలాషుల్ని, ఇంటిని అంతా కూడా త్యాగం చేసి, ఎలాగైతే ఒక ముక్త జీవి శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతాడో అలా ఆయన సీతతో సహా వనవాసానికి వెళ్ళిపోయాడు. సో మీకు ఈ స్టోరీ తెలుసు. దశరథ మహారాజుకి ముఖ్యమైన రాణుల్లో 3 ఉన్నారు. అందులో కైకేయి అందరికన్నా చిన్న రాణి. ఆమె అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె చాలా బాగా సేవ చేసిందనమాట దశరథ మహారాజుకి. సో అందుకని అలా మంచి సేవ చేసినప్పుడు ఒకసారి దశరథ మహారాజు ఆమెకు వరమిస్తాడు, నీకేం కావాలో కోరుకోవాలి. సో అప్పుడు కైకేయి అంటుంది, ఇప్పుడు వద్దులే, నాకు అవసరం ఉన్నప్పుడు నేను అడుగుతాను, అప్పుడు నా కోరిక తీర్చు, నీ వరం ఏదైతే నువ్వు ఇచ్చావో అవసరం ఉన్నప్పుడు నేను అడుగుతాను, నాకు కావాల్సింది అని చెప్తుంది అనమాట. సో ఆ విధంగా రామచంద్రుడికి పట్టాభిషేకం జరిగే సమయంలో ఆ సమయంలో కైకేయి ఈ విధంగా కోరుకుంటుంది, తన భర్తకి అంటే దశరథుడిని కోరుకుంటుంది, నా పుత్రుడైన భరతుడిని రాజు చేయాలి, ఆయనకు పట్టాభిషేకం చేయాలి.
ఇంకా రావణ్ణి అడవికి పంపించేశారు. 14 సంవత్సరాలు వనవాసంలోకి పంపించేశారు. సో ఇలా ఆమె కోరింది. సో ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం దశరథ మహారాజుకి ఇష్టం లేకున్నా కానీ ఆయన అలా రాముణ్ణి ఆదేశించాల్సి వచ్చింది వనవాసానికి వెళ్ళమని. అప్పుడు రాముడు తన తండ్రి మాటను వినే ఒక సరైన పుత్రుడిలాగా తన తండ్రి యొక్క ఆదేశాన్ని చెప్పకుండా రాజ్యాన్ని వెంటనే త్యాగం చేసి వనానికి వెళ్ళిపోయాడు. శ్లోకం రక్షస్వసుర్వ్యకృత రూపమశుద్ధ బుద్ధేస్ తస్యాకరత్రిశిరదూషణ ముఖ్య బంధూన్ జగ్నే 14 సహస్రం అపారణీయ కోదండపాణిర్ పటమాన ఉవాస కృచ్ఛ్రం. ఆ విధంగా ఇప్పుడు వనవాసానికి వెళ్ళి ఆయన ఎన్నో అక్కడ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఆయన మాత్రం వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయన కోదండపాణి ఆయన యొక్క ధనుష్యు బాణాలను తీసుకొని వెళ్ళాడు చేతిలో. ఆ విధంగా ఒక సమయంలో రావణుడి యొక్క చెల్లెలైన శూర్పణఖను దండించవలసి వచ్చింది. ఎప్పుడైతే శూర్పణఖ ఎంతో కామవాసనతో ఆయన దగ్గరికి వచ్చిందో ఆ విధంగా తర్వాత ఆయన ఆమె యొక్క 14,000 మంది రాక్షసుల యొక్క సైన్యంని కూడా చంపేశాడు భగవంతుడు రామచంద్రుడు. ముఖ్యంగా కరదూషణ త్రిశిరలతో కూడుకున్న ఆ ఒక సైన్యాన్ని కూడా ఆయన వధించేశాడు. ఈ విధంగా నెక్స్ట్ 10వ శ్లోకంలో సీతాకథా శ్రవణ దీపిత హృచ్చయేన సృష్టం విలోక్య నృపతే దశకందరేణ జగ్నేద్భుతైన వపుషా శ్రమతోపకృష్టో మారీచమాసు విషికేన యతాకముగ్రహ. హే రాజా పరీక్షిత్, ఎప్పుడైతే రావణాసురుడు ఆ 10 తలకాయలు ఉన్న రావణాసురుడు ఆయన విన్నాడో సీతాదేవి యొక్క అందమైన రూపం, ఆకర్షణీయమైన గుణాలు, లక్షణాల గురించి, అప్పుడు ఆయనలో కామవాసన మొదలైంది. సో అందుకనే ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అప్పుడు ఆయన సీతాదేవిని అపహరించుకోవడానికి వెళ్ళాడు. సో అలా అపహరించడానికి వెళ్ళినప్పుడు రామచంద్రుడిని మరి ఆశ్రమం నుంచి దూరంగా పంపించడానికి రావణుడు ఏం చేశాడంటే మరీచుడిని ఒక బంగారు జింక రూపం ధరించమని చెప్పి ఆ బంగారు జింక రూపం ద్వారా రామచంద్రుడిని అక్కడి నుంచి దూరం తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే రామచంద్రుడు చూశాడో ఆ యొక్క బంగారు జింక, అద్భుతమైన జింక, సో సీత కోరిక మేరకు ఆ జింక వెనక్కి వెళ్తూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అతను ఆ జింక వెంబడిస్తూ వేటాడుతూ రాముడు తన బాణంతో ఫైనల్లీ ఆ జింకను చంపేశాడు. ఎలాగైతే శివుడు దక్షుణ్ణి చంపాడు. రక్షోధమేన వృకవద్విపినే సమక్షం వైదేహరాజదుహుతర్యపయాపితాయాం భ్రాత్రావనే కృపణవత్ ప్రియయా వియుక్తః స్త్రీ సంగినాం గతిమితి ప్రతయం సచార. సో ఇక్కడ ఏం చెప్తానంటే ఇలా ఎప్పుడైతే రామచంద్రుడు వనవాసంలో ఉన్నప్పుడు అలా వనాన్ని లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత లక్ష్మణుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన అనుపస్థితిలో ఈ రావణుడు
ఆ రాక్షసులు అందరికన్నా దారుణమైన రాక్షసులు రావణుడు ఏం చేశాడంటే సీతాదేవిని అపహరించాడు. విదేహ రాజకుమార్తె వైదేహి సీతాదేవిని ఆయన ఎలాగైతే ఒక పులి అసురక్షితమైన ఒక మేకను ఎప్పుడైతే ఆ మేకల్ని చూసుకునే పాలకుడు ఉండడో ఆ సమయంలో ఎలాగైతే పులి అపహరించుకొని వెళ్తున్న మేకను ఆ విధంగా ఎప్పుడైతే రామచంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడో అతను తన యొక్క తమ్ముడైన లక్ష్మణుడితో ఈ సీతాదేవి వెళ్ళిపోయిందని ఎంతో బాధపడ్డాడు ఆ విరహంలో. ఆ సమయంలో అంటే ఎలా వ్యవహరించాడంటే ఒక భర్త తన భార్య చాలా ఆసక్తితో ఉంటే భార్య వెళ్ళిపోతే ఎంతగా కుమిలిపోతాడు, ఎంత బాధపడతాడు ఒక భర్త. సో ఆ విధంగా ఒక సాధారణమైన అలా ఆసక్తితో స్త్రీ పట్ల ఆసక్తితో ఉన్న భర్త ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరించినట్టు కనిపించాడు. అంటే ఒక విధంగా ఆయన ఉదాహరణ ద్వారా చూపించారు. సో ఇందుకే ఇక్కడ చెప్పారు స్త్రీ సంగీనాం గతిమితి. సో అంటే ఎవరైనా వ్యక్తి స్త్రీ పట్ల బాగా ఆసక్తితో ఉంటే అతని గతి లాగుతుంది, అంటే చాలా బాధకు లోనవ్వాల్సి వస్తుంది అని భగవంతుడే స్వయంగా తన యొక్క ఉదాహరణ ద్వారా చెప్పాడు అనమాట. అందుకనే ఇక్కడ మనకు చెప్పవలసిన శిక్షణ ఏంటంటే ఒక నీతి వాక్యం ఉందంట, గృహే నారిం వివర్జయేత్. అంటే ఎప్పుడైనా సరే ఇలా వనానికి వెళ్ళినప్పుడు దూర ప్రదేశానికి అప్పుడు అలాంటి సమయాల్లో ఇప్పుడు వనవాసానికి వెళ్ళినప్పుడు అలాంటి సమయాల్లో భార్యను వెంట పెట్టుకొని వెళ్ళకూడదు. అందుకనే ముందు కాలంలో ఇలా దూరం ప్రయాణం చేసినప్పుడు అంటే వ్యక్తులు అప్పుడు అంటే ఎక్కువ సౌకర్యాలు కూడా లేవు. అవునా, ఫార్మర్లీ మెన్ యూస్ టు ట్రావెల్ వితౌట్ కన్వీనియన్సెస్. అంటే అప్పుడు ఏదో ఇప్పుడంటే ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాము, లేకపోతే బస్సుల్లో ట్రైన్లో వెళ్ళిపోతున్నాం. సో ప్రభుపాల్ గారు రాసిన ఆ సమయాల్లో ఏంటంటే ఇవన్నీ ఏం లేవు కాబట్టి అలా ఏ సదుపాయాలు కూడా ఉండేవి కావు. ఏ సదుపాయాలు లేకుండానే అప్పుడు పురుషులు ఏంటంటే వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. ఎక్కడంటే ఎలా అంటే అలా వెళ్తాము, ఏ దారిలోనే వెళ్తాము, ఎక్కడైనా ఉంటాము, ఎక్కడైనా పడుకుంటాం. సో అలా వాళ్ళు ఇంకా అరేంజ్మెంట్స్ ఏం లేకుండా వెళ్ళిపోయేవారు. సో ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో అలా వెళ్ళేవారు జనాలు ముందు. సో వెన్ వన్ లీవ్స్ హోమ్ వన్ షుడ్ నాట్ టేక్ హిస్ వైఫ్ విత్ హిమ్. అలా అందుకనే ఒకసారి ఇలాంటి పరిస్థితులు, ముఖ్యంగా ఇప్పుడు రామచంద్రుడు వంటి పరిస్థితులు అంటే ఆయనను తన తండ్రి ఇలా ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఒక రకమైన వనవాసానికి వెళ్ళిపోని అక్కడ వెళ్ళేసేసారు. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఇప్పుడు ఆయన ఏదో అక్కడ పిక్నిక్ కోసం వెళ్ళట్లేదు అనమాట, వనంలో ఏదో అక్కడ విహరించడానికి వెళ్ళట్లేదు. అక్కడ వనం అంటే అక్కడ మంచి ఫెసిలిటీస్ ఏమి ఉండవు ఉండడానికి. ఎలా ఉంటుందో, ఏం దొరుకుతుందో తినడానికి, ఎక్కడ ఉండడానికి చోటు ఉంటే ఏం సరిగ్గా ఉండదు. అక్కడ సరైన సదుపాయాలు, రక్షణ చాలా కష్టం. సో అందుకనే అలాంటి ప్రదేశాలకి అలాంటి సమయాలు తీసుకెళ్ళకూడదు. సో విషయం ఏంటంటే ఇప్పుడు అలాంటి ప్రదేశం తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయాడు రావణాసురుడు. సో ఇప్పుడు రాముడు ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే వ్యక్తం చేస్తున్నా అంటే ఒక విధంగా ఒక వ్యక్తి ఎవరైనా సరే తన స్త్రీ భార్య పట్ల చాలా ఆసక్తి ఉంటే తప్పకుండా ఆ వ్యక్తి ఇలాంటి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే అని భగవంతుడు రామచంద్రుడు తన యొక్క ఉదాహరణ ద్వారా వ్యక్తం చేస్తుంది. అంటే ఇప్పుడు అంటే రాముడు కూడా ఒక భౌతిక ప్రపంచంలో ఎలాగైతే ఒక భర్త లేకపోతే ఒక మనిషి, ఒక వ్యక్తి, పురుషుడు స్త్రీ పట్ల ఎలా ఆసక్తితో ఉంటాడో అలాగే ఉన్నాడు ఆయన కూడా. అంటే అలా కాదు. ఇదేంటంటే భౌతిక జగత్తులో ఏంటంటే స్త్రీ పురుషుల యొక్క సంబంధం బేసికలీ ఏంటంటే అలా చాలా భౌతిక ఆసక్తితో కారణంగా ఉంటుంది. తద్వారా ఆ భౌతిక ఆసక్తితో ఉన్న ఏ సంబంధంలో అయినా దుఃఖమే మిగులుతుంది లాస్ట్కి బేసికలీ. కాకపోతే ఇక్కడ రామచంద్రుడి యొక్క సంబంధం సీతాదేవితది అది ఆధ్యాత్మిక సంబంధం. ఒక సాధారణ పురుషుడు స్త్రీ మధ్యలో ఉండే లేకపోతే భార్యాభర్తలో ఉండే భౌతిక సంబంధం కాదు, యాక్చువల్లీ ఆధ్యాత్మిక సంబంధం. ఎందుకంటే వీళ్ళు భౌతిక జగత్తుకు చెందిన వారే కాదు రాముడు సీత. నారాయణ
పరో వ్యక్త్యాత్. నారాయణుడు ఈ యొక్క భౌతిక సృష్టికి అతీతం, ఆయనే సృష్టికర్త. కాబట్టి ఆయన సృష్టి ఇది భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తు యొక్క నియమాలు కానీ, ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఆయన దాని ద్వారా ప్రభావితం అవ్వడు. కాబట్టి మరి ఇక్కడ సీతాదేవి ఒక రామచంద్రుడి యొక్క ఇద్దరు ఇలా విడిపోయారు ఇప్పుడు. అందుకు రామచంద్రుడు కూడా దుఃఖిస్తున్నాడు కదా. మరి ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే దీన్ని విప్రలంబ అంటారు. విప్రలంబ అంటే ఇలా దూరం, అంటే ఇప్పుడు భగవంతుడు ఇంకా తన యొక్క శక్తి, అంటే ఇక్కడ రాముడు ఇంకా సీతాదేవి అలా దూరం చేస్తుంది. ఇది కూడా భగవంతుడి యొక్క శక్తి, లాదిని శక్తి, దాని యొక్క కార్యం. సో ఈ విధంగా తద్వారా ఈ యొక్క రస, ఒక ప్రేమ రస, శృంగార రస, ప్రేమ రస ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతుంది అన్నమాట. సో మనకి ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా భగవంతుడు తన యొక్క భక్తులతో అన్ని రకాల రసాలు, ప్రేమ, ఇవన్నీ ఆదాన ప్రదానం జరుగుతుందన్నమాట, చేస్తారు. సాత్విక, సంచరి, విలాప, మూర్ఛ, ఉన్మాద, ఇలా రకరకాల లక్షణాలు ఉన్నాయి ప్రేమలో, ప్రేమ రస ఆస్వాదనలు. సో అలా రామచంద్రుడు కూడా ఇలా సీతాదేవితో ఒక విధంగా విడిపోయి ఇక్కడ విరహ రసాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. సో భగవంతుడు కూడా ఇక్కడ ఒక నిరాకార రూపము, నిరాకార బ్రహ్మను, లేకపోతే ఎటువంటి లోపల ఎటువంటి భావాలు లేని వ్యక్తి కాదనమాట. ఆయన సచ్చిదానంద విగ్రహం, సంపూర్ణమైన జ్ఞానము ఇంకా ఆనందముతో కూడుకున్న శాశ్వతమైన రూపం భగవంతుడిది. కాబట్టి ఆయన ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. సో ఇది ఇక్కడ విరహంలో, ఇప్పుడు విరహం ద్వారా ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ ప్రేమ ఇంకా పెరుగుతుందన్నమాట. సో ఇది ఒక రకమైన ఆనందం. అంటే ఇప్పుడు మీకు ఏ ప్రాసెస్ ద్వారా ఆయన ప్రేమ పెరిగితే అప్పుడు ఆ ప్రాసెస్ మీకు ఆనందాన్ని ఇస్తుంది, అదేం కష్టాన్ని ఇవ్వదు. ఓ విధంగా అది కూడా, ఎందుకంటే అది కూడా పార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో ఎలాగైతే మనకి ఒక మన ఆచార్యులు శ్రీల స్వరూప్ దామోదర గోస్వామి వర్ణించారు, రాధాకృష్ణ ప్రణయ విరక్తిర్లాదిని శక్తి. సో రాధాకృష్ణుడి యొక్క లీలలో మధ్యలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. సో చాలా సార్లు రాధారాణి విడిపోతారు, మళ్ళీ కలుసుకుంటారు. అందులో ఏమవుతుందంటే ఆ రస, ప్రేమ రస ఇంకా పెరిగిపోతుంది. అంటే తెలుగులో కూడా అంటారు కదా, దూరంగా ఉంటే, దూరంగా ఉంటే అప్పుడు ప్రేమ పెరుగుతుంది. సో కొంచెం ఆ టైప్ అన్నమాట. సో నాట్ ఎగ్జాక్ట్లీ, కాకపోతే సో ఈ విధంగా మళ్ళీ కలిసినప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం, ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది, తగ్గదన్నమాట. సో అలా ఈ విధంగా బేసికలీ భగవంతుడి నుంచి అందరికీ ఆనందం, యాక్చువల్లీ అసలైన ఆనందం దొరికేది, కలిగేది ఆయన మూల కారణం. కాబట్టి అది ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఏదైనా సరే అన్ని భగవంతుడి నుంచే వచ్చేది. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మిక ఆసక్తి ఇంకా భౌతిక ఆసక్తికి డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు భౌతికంగా ఎవరైనా అలా స్త్రీ పట్ల ఆసక్తితో ఉంటే తప్పకుండా దుఃఖానికి లోనవలసిందే, కష్టాల పాలవలసిందే. కానీ ఆధ్యాత్మికంగా ఇక్కడ భగవంతుడు ఇంకా తన శక్తి ద్వారా ఇక్కడ విడిపోయి విరహం ద్వారా కలిగే ఈ విప్రలంబ భావన ద్వారా ఏమవుతుందంటే ఆధ్యాత్మిక ఆనందం అనేది ఇంకా వృద్ధి అవుతుంది, పెరుగుతుంది. సో ఈ విషయాలు మనకు కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే మనం అందరం ఇంకా బద్ధవస్థలో ఉన్నాం కాబట్టి, రైట్? సో అందుకనే ఇక్కడ మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు, అవజ్ఞానాంతి మామూఢ మానుషిం తనుమాశ్రితం పరం భావం అజ్ఞానంతో మమ భూత మహేశ్వరం. అసలు మనం భగవంతుడి యొక్క ఈ ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మికత రూపం ఇదంతా అర్థం చేసుకోలేకపోతే సాధారణ మనిషి అనుకుంటే అలా మనం కూడా మూర్ఖులుగా భావించవచ్చు. ఎందుకంటే మనం ఏంటంటే ఈ భౌతిక పరిస్థితులు ఇంకా విషయాలు, వస్తువులు, వ్యక్తుల ద్వారా మన యొక్క మనస్సు, ఆలోచన, బుద్ధి, ఇంద్రియాలు అవన్నీ కూడా విచలితం అయిపోతాయి. కానీ భగవంతుడు, రామచంద్రుడు కానీ అలా భగవంతుడు ఎప్పుడు కూడా భౌతిక పరిస్థితుల ద్వారా ఆయన ఎప్పుడు కూడా విచలితం అవ్వడు, రైట్? అందుకనే స్కంద పురాణంలో ఈ విషయాన్ని మధ్వాచార్యులు చెప్తున్నారు అనమాట.
యాక్చువల్లీ రావణ ఎప్పుడు కూడా సీతాదేవిని అపహరించుకొని తీసుకెళ్లే అంత సామర్థ్యం లేదు ఆయనకి. ఎందుకంటే సీతాదేవిని అసలు ఆయన సీతాదేవి యాక్చువల్లీ రాముడు సీత వాళ్ళిద్దరు కూడా ఆధ్యాత్మిక వ్యక్తులు. రావణుడు ఒక భౌతిక ప్రపంచంలో బద్ధావస్థలో ఉన్న వ్యక్తి, అసురుడు. అతను సీతను అసలు చెప్పాలంటే స్పర్శించడం కూడా స్పర్శించలేదు. అందుకనే ఈ సీతాదేవిని ఎవరైతే రావణుడు అపహరించుకొని వెళ్ళిపోయాడో ఆ సీతాదేవి వచ్చేసి మాయా సీత, అంటే ఆమె మాయా రూపం అన్నమాట. సో ఎప్పుడైతే అగ్ని పరీక్ష జరుగుతుందో అప్పుడు ఈ మాయా సీత ఆ అగ్నిలో ప్రవేశించి వెళ్ళిపోతుంది. అప్పుడు అందులోంచి అసలైన సీత బయటకు వస్తుంది. సో బేసికలీ ఈ అసలైన సీతను, ఆధ్యాత్మిక రూపంతో ఉన్న సీతను యాక్చువల్లీ అగ్నిదేవుడి దగ్గర సురక్షితంగా ఉంచుతారన్నమాట. యాక్చువల్లీ ఆధ్యాత్మిక సీతను ఎవరు కూడా స్పర్శించలేరు. కాకపోతే ఇక్కడ రావణాసురుడు ఆ విధంగా తీసుకొని వెళ్ళిపోతున్నట్టు సీత. కానీ ఇప్పుడు రాముడైతే ఇక్కడ సీతతో ఎలాగో దూరం అయిపోతుంది రాముడి. అది అగ్నిదేవుడి దగ్గర ఉన్న లేకపోతే రావణాసురుడి దగ్గర ఉన్నాయి. సో ఆ విరహం అయితే నిజంగానే రామచంద్రుడు అక్కడ ఆ వ్యక్తం అది అనుభవిస్తాడు. కానీ ఈ విరహం ద్వారా, ఈ యొక్క విడిపోవడం ద్వారా, దూరం అయిపోవడం ద్వారా తాత్కాలికం, అంటే పర్మనెంట్ కాదు, మళ్ళీ ఎలాగో కలుసుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు ఆయన శక్తి ఎప్పుడు మళ్ళీ ఒకటి అయి ఉంటాడు. కానీ ఆ సమయం మటుకు ఎంతసేపు అయితే విడిపోతారో ఆ సమయంలో ఆ విప్రలంబ భావ పెరిగిపోతుంది అన్నమాట, భావన. సో ఇక్కడ ఇంకో విషయం కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క లీలా ఘటన నుంచి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. అదేంటంటే ఒక స్త్రీ ఎంత శక్తివంతమైన స్త్రీ అయినా సరే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఆమెకు రక్షణ అనేది అవసరం. ఎప్పుడైతే ఆమెకు రక్షణ ఉండదో, ఇప్పుడు ఇక్కడ సీతాదేవి కాసేపు ఒక విధంగా రాముడు ముందు వెళ్ళిపోయాడు, తర్వాత ఆయన వెనకాల లక్ష్మణుడు వెళ్ళిపోయాడు ఆయన వెతుకుతూ. సో కాసేపు అప్పుడు కొంచెం సమయం వాళ్ళ సీత అసురక్షితమైన వాతావరణంలో ఉంది, వెంటనే వచ్చి రావణుడు అపహరించుకుని వెళ్ళిపోయాడు రాక్షసుడు. సో ఈ విధంగా చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచంలో అలా ఒకవేళ స్త్రీకి సరైన సంరక్షణ లేకపోతే అలా ఎవరైనా ఒకరు వచ్చి ఆ విధంగా అత్యాచారం చేయొచ్చు, అపహరించుకోవచ్చు. కాబట్టి రక్షణ అనేది స్త్రీకి ఎల్లప్పుడూ అవసరం అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వైదేహ రాజ దుహితరి, అంటే ఎందుకు ఇలా వైదేహి రాజ దుహితరి అన్నారంటే ముందు ఇప్పుడంటే సీతాదేవి రాముడికి తో వివాహం జరిగింది కాబట్టి ఇప్పుడు రాముడు ఆమెను రక్షించాలి, ఆమె రాముడి యొక్క రక్షణలో ఉంది. దీనికన్నా ముందు ఆమె వైదేహి అంటే వైదేహ రాజ యొక్క పుత్రి సీతాదేవి. సో అప్పుడు ఆ రాజు యొక్క అంటే తన తండ్రి యొక్క సంరక్షణలో ఉండేది. ఇలా వివాహమైన తర్వాత తన యొక్క భర్త సంరక్షణలో ఉంది. అంటే చెప్పేది ఏంటంటే ఆమె ఎప్పుడు సీతాదేవి కూడా ఒకరి సంరక్షణలోనే ఉంది. సో ఇది వైదిక సాంప్రదాయం అనుకోండి, సంస్కృతి అనుకోండి. సో ఎప్పుడు కూడా అసమక్షం అంటే ఎప్పుడు కూడా స్త్రీని అలా రక్షణ లేకుండా వదిలేరు అన్నమాట. ఎప్పుడు ఆమె ఎవరో ఒక రక్షణలో ఉంటుంది. ఎందుకు అంటే ఇలా ఆమె తను తాను రక్షించుకోలేని పరిస్థితిలో రాకుండా ఉండడానికి. అది చాలా కష్టం తను తాను రక్షించుకోవడం. సో ఎంత శక్తివంతమైన స్త్రీ అయినా సరే. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఎప్పుడు రక్షణలో ఉండడం బెస్ట్, సేఫ్. స్త్రీకి సేఫ్టీ అదే. సో మనకి నెక్స్ట్ 12వ శ్లోకం. ఒక్కొక్కసారి చాలా మంది ఇది ఇవాళ రేపటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు, లేకపోతే ఒప్పుకోరు అనుకుంటాను. కానీ ఎంతన్నా కానీ ఇప్పుడు బయట మీరు చూస్తూ ఉంటారు, ఉమెన్స్ హెల్ప్ లైన్ ఉంటుంది. ట్రైన్లో కూడా మీరు చూస్తారు, నోటీస్ ఉంటుంది. బస్సుల్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, లేకపోతే ఎక్కడైనా సరే స్త్రీల పైన అత్యాచారం జరిగితే వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి, వెంటనే తక్షణం అక్కడ పోలీసులు కానీ ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తారు. ఇంకా చాలా లాస్ ఉన్నాయి లీగల్లీ కూడా. స్త్రీల పైన ఎవరైనా అత్యాచారం చేస్తే రకరకాల కఠిన చర్యలు తీసుకోవడానికి.
సో అలాంటి లాస్ మీరు చూస్తే, అలాంటి అనౌన్స్మెంట్స్ కానీ, అలాంటి ఎమర్జెన్సీ నంబర్లు కానీ, అలాంటి ట్రైన్లలో, బస్సుల్లో ఉంటాయి కదా, హెల్ప్ లైన్ నంబర్స్, అవన్నీ స్త్రీలకే ఉంటాయి. మీరు పురుషులకు చూసారు ఎక్కడైనా? ట్రైన్లో పురుషులకి హెల్ప్ లైన్ నంబర్ అని ఇచ్చారు ఎక్కడైనా? అవునా? మీరు వినే ఉంటారు కదా, అత్యాచారం స్త్రీల పైన ఎవరో పురుషులు చేస్తున్నారు, అంతేగాని అలా పురుషుల పైన అత్యాచారం అనే విషయం మామూలుగా వినరు, స్త్రీలు అత్యాచారం చేస్తున్నారని అలా విధంగా. సో బేసికలీ విషయం ఏంటంటే, స్త్రీలకి సంరక్షణ అవసరం. ఇప్పుడు కాలంలో కూడా, ఆధునిక కాలంలో కూడా ఈ విషయాన్ని అందరూ అర్థమవుతుంది. లేకపోతే స్త్రీలకి అసలు అంత హెల్ప్ లైన్స్, సపరేట్ లాస్, అలా పోలీస్ ప్రొటెక్షన్ కానీ, అలా అన్ని చోట్ల హెల్ప్ లైన్ నంబర్లు కానీ ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది స్త్రీకి రక్షణ అవసరం, రైట్? సో అందుకనే మరి ఎవరు రక్షిస్తారు స్త్రీని? ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళే రక్షిస్తారు. దారిలో ఎవరైనా స్త్రీ పైన అన్యాయం, అత్యాచారం జరిగితే చాలా మంది చూస్తూ ఉండిపోతారు, ఎవరు రక్షించరు. ఎందుకు? మనకెందుకు వచ్చిన గొడవ, అది నా బాధ్యత. సో బేసికలీ ఎవరైనా అనవసరంగా చాలా తలనొప్పిని వాళ్ళ పైన ఎందుకు పెట్టుకుంటారు, సమస్యను ఎందుకు వాళ్ళ తలపైన తెచ్చుకుంటారు, మనకేం సంబంధం, వదిలేస్తారు. అందుకనే అలా ఎన్నో ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, అది గవర్నమెంట్ యొక్క కర్తవ్యం. ఎందుకంటే రాజుగా కూడా ఆయన కర్తవ్యం ఏంటంటే 5 మందికి రక్షణ కల్పించడం సర్కారు, గవర్నమెంట్, రాజు యొక్క కర్తవ్యం. బ్రాహ్మణులు, అందులో స్త్రీలు, పిల్లలు, వయసైన వాళ్ళు, ఇంకా ఆవులకి, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళు చేస్తున్నారు, ఓకే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నార్మల్లీ ప్రతి ఒక్క స్త్రీకి ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ అనేది ఎవరిస్తారంటే చిన్నతనం నుంచి తండ్రి. ఎందుకంటే సంబంధం ఉంది, రిలేషన్షిప్ ఉంది కదా, బాధ్యత ఉంది, ఆ సంబంధం నుంచి బాధ్యత అనేది వస్తుంది. సో తండ్రికి తెలుసు ఇది నా బాధ్యత సంరక్షించడం కూతురిని, అలాగే భర్త తన బాధ్యత, సంబంధం ఉంది, తన బాధ్యత సంరక్షించాలి నా యొక్క భార్యని, అలాగే కొడుకు బాధ్యత తన తల్లిని సంరక్షించాలి, రక్షణ కల్పించాలి. సో అందుకనే ఇలా చెప్పారన్నమాట, స్త్రీ తన ఎవరొకరి సంరక్షణలో ఎల్లప్పుడూ ఉండాలి, అది ఆమె సేఫ్టీ కోసం. సో నెక్స్ట్ 12వ శ్లోకం చూద్దాం. దగ్ధ్వాత్మకృత్య హతకృత్యమహం కబంధం సఖ్యం విధాయ కపిభిర్దయితాగతిం తైః బుద్ధ్వాతవాలి నిహతే ప్లవగేంద్ర సైన్యైర్ వేలామగాత్స మనుజోజభవార్చితాంగ్రి. సో రామచంద్రుడు, భగవంతుడు ఎవరి పాదపద్మాలనైతే ఆ శివుడు, బ్రహ్మదేవుడు కూడా పూజిస్తారో, ఆయన ఇప్పుడు ఒక మనిషి రూపంలో మనుషుల మధ్య ఒక అవతారం ఎత్తారు, అవతారంగా వచ్చారు. కాబట్టి ఏ జటాయునైతే చంపేశాడో రావణుడు, ఎందుకంటే ఈ జటాయు రావణాసురుడు సీతాదేవి ఎత్తుకొని వెళ్ళిపోతుంటే, సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోతుంటే జటాయు అడ్డుకుంటాడు. సో రావణాసురుడు ఆ జటాయుని రెక్కలు కత్తిరించేస్తాడు, అంటే కట్ చేసేస్తాడు చాకుతో, ఆయన కత్తితో. సో అప్పుడు జటాయు కింద పడిపోతుంది ఎగరలేక. అప్పుడు అలా చనిపోయే సమయంలో రాముడు చూస్తాడు, జటాయుని కలుస్తాడు. జటాయు చెప్తాడు, ఇలా రావణాసురుడు అపహరించేశాడు సీతని. అలా రాముడి ఒళ్ళోనే చనిపోతాడు జటాయుడు. అప్పుడు ఈ జటాయు యాక్చువల్లీ రాముని తన యొక్క కొడుకులాగా చూస్తాడు. సో రాముడు యొక్క తండ్రి ఆయన దశరథుడికి జటాయుకి ఒక సంబంధం ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా దానికి సపరేట్ స్టోరీని మళ్ళీ తర్వాత చూసుకున్నాం. కానీ సో బేసికల్లీ ఆ విధంగా జటాయు రాముడిని ఎప్పుడు తన కొడుకులాగా చూస్తాడు, ఎప్పుడు ఆ విధంగానే భావిస్తాడు అనమాట. సో అందుకే రాముడు కూడా జటాయుని తన తండ్రిలాగా చూసి
ఎలాగైతే ఒక కొడుకు తండ్రికి అంత్యక్రియలు చేస్తారో చనిపోయిన తర్వాత, ఇక్కడ రాముడు కూడా జటాయు ఒక పక్షి అయినా కానీ అక్కడ భావన రిలేషన్షిప్ మాత్రం ఒక తండ్రి అనే భావనతో అక్కడ జటాయు సంరక్షణ కల్పించడానికి ప్రయత్నించాడు, రక్షించడానికి. ఇంకా అలాంటి భావనలో ఆయన ఆరాధించుకున్నాడు, రాముడితో సంబంధం పెంచుకున్నాడు. కాబట్టి రాముడు కూడా ఆయన జటాయు తన కోసం, తన యొక్క భార్యను రక్షించడం కోసం తన ప్రాణాలు కోల్పోయాడు కనుక రాముడు కూడా జటాయుడిని తన తండ్రిలాగానే భావించి ఆయనకి సొంతంగా చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసి జటాయుని భగవద్ధామానికి పంపించేశాడు సొంతంగా. సో తర్వాత భగవంతుడు ఆ విధంగా సీతను వెతికే ప్రయత్నంలో మొదలుపెట్టగా కబంద అనే ఒక రాక్షసుడిని చంపడం జరుగుతుంది. తర్వాత ఆ వానరుల యొక్క రాజు ఎవరైతే ఉన్నారో అక్కడ సుగ్రీవుడితో మైత్రత్వం అది ఫ్రెండ్షిప్ చేసుకొని తర్వాత వాలిని కూడా చంపేస్తారు. దాని తర్వాత సీతను ఎలాగైనా సరే తిరిగి తీసుకురావడానికి ఆయన ఇప్పుడు ఆ సముద్రం ఒడ్డు వరకు వెళ్ళిపోతారు అందరితో కలిసి. సో ఈ విధంగా బేసికలీ రామాయణంలో ఇప్పుడు మనం బేసికలీ ఇక్కడ ఫైనల్లీ రాముడు సముద్రం వరకు వచ్చేసాడు. ఇప్పుడు రామసేతు కట్టడం అనేది ఇంకా మొదలవుతుంది. దానికి ముందు ఘటన వరకు మనం చేరుకున్నాము. సో నెక్స్ట్ 13వ నంబర్ శ్లోకం. యదరోష విభ్రమ వివృత కటాక్షపాత సంభ్రాంతన క్రమకరో భయగీర్ణ ఘోష సింధూశిరస్య హణం పరిగృహ్య రూపీ పాదారవిందముపగమ్య బభాషయేత్. అలా సముద్రం ఒడ్డున చేరుకున్న తర్వాత రామచంద్రుడు 3 రోజుల వరకు ఉపవాసం చేశాడు. ఆ విధంగా ఈ యొక్క సముద్ర దేవుడు వస్తాడా అని అపేక్షిస్తూ 3 రోజులు వెయిట్ చేశాడంట. ఎప్పుడైతే ఇంకా ఆ సముద్రుడు అంటే సముద్ర దేవత ఇంకా రాలేదో, ఇంకా భగవంతుడి క్రోధం పెరిగిపోయింది. క్రోధాన్ని ప్రదర్శించాడు రాముడు. అలా కోపంతో ఆ యొక్క సముద్రాన్ని చూశాడంటే, కల్లెర్ర చేసే సముద్రాన్ని చూస్తే ఏం జరిగిందంటే అక్కడ ఆ సముద్రంలో ఉన్న ఎన్నో ప్రాణులు అంటే మొసళ్ళు, తిమింగలాలు ఇవన్నీ కూడా భయంతో వణికిపోయాయండి. అప్పుడు అక్కడ ఆ సముద్ర దేవుడు వచ్చి చేతులు జోడించి మా రామచంద్రుడి దగ్గరికి వచ్చి భయంతో అన్ని రకాల ఆరాధ్య వస్తువుల్ని తీసుకొచ్చి భగవంతుడికి ఆరాధించుకొని భగవంతుడి పాద పద్మాల పైన పడి ఈ విధంగా ఆ సముద్ర దేవుడు అన్నాడు ఏమని, నత్వాం వయం జడధియోను విదామ భూమన్ కూటస్థం ఆది పురుషం జగతామధిష్టం అధీశం యత్సత్వతః సురగణా రజస ప్రజేశ మన్యోశ్చ భూతపతయ స భవాన్ గుణేశః. సో ఏం చెప్పారంటే అప్పుడు, ఓ పరమేశ్వరుడా, భగవంతుడా, మా బుద్ధి మందగించి అర్థం చేసుకోలేకపోయాను, మేము అర్థం చేసుకోలేకపోయాము. కాకపోతే ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది మీరు ఎవరు, ఆ పరమేశ్వరుడు భగవంతుడు, ఈ మొత్తం సృష్టికి పతి మీరే. కాబట్టి ఇంకా ఈ దేవతలు కూడా ఒక్కొక్కసారి సత్వగుణంలో మునిగిపోయి, ప్రజాపతులు రజోగుణంలో మునిగిపోయి, పిశాచులు తమోగుణంలో తిరిగి ఉంటారు. కానీ ఆ 3 గుణాలకి అధిపతి అతీతమైన స్వామి ఈశ్వరుడు మీరే. సో బేసికలీ ఇప్పుడు ఆ యొక్క సముద్రుడు మహాదేవత వచ్చి ఇక్కడ కోరుకుంటున్నాడు అన్నమాట.
రాముడిని ప్రార్థించుకుంటున్నాడు. సో ఒక్కొక్కసారి అడగొచ్చారే రాముడు ఎందుకు అలా క్రోధంతో కళ్ళెర్ర చేసి చూశాడు అని. ఒక్కొక్కసారి ఏంటంటే జనాలు భగవంతుడు మర్చిపోతారు. ఎప్పుడు గుర్తొస్తాడు అంటే ఒక్కొక్కసారి ఇలా కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు. మామూలుగా వెళ్ళారనమాట టెంపుల్కి, అలా కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళి కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించండి అని గుర్తు చేసుకుంటారు భగవంతుడు, లేకపోతే గుర్తుకురాడు భగవంతుడు. సో అలాంటప్పుడు గుర్తించలేనప్పుడు పరిస్థితులకు మనం ఒకసారి మన బుద్ధి తెలివి మునిగిపోయింది అనుకోండి, భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతే, గ్రహించలేని పరిస్థితికి చేరుకుంటే, అప్పుడు ఒక్కొక్కసారి భగవంతుడు ఇలా రకరకాల ప్రకృతి వైపరీత్యాలే అనుకోండి, రకరకాల కష్టాలు ఇచ్చో మనకి తెలియజేసే విధంగా మనం మళ్ళీ జ్ఞానోదయం చేస్తారు. అప్పుడు మళ్ళీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రాధేయపడతాం, గుర్తుకొస్తాడు భగవంతుడు అప్పుడు మనకి. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ప్రకృతి ద్వారా మనకు ఒక దండన విధించడం అనేది అవసరం అన్నమాట. భగవంతుడు ఉన్నాడు అని మనం మళ్ళీ భగవంతుడి శరణకు వెళ్ళడానికి. లేకపోతే ఒకసారి మనం మర్చిపోతాం, అన్ని సక్రమంగా జరుగుతుంటే భగవంతుడు మనకి ఎందుకు ఇంకా అనుకోవచ్చు, కొంత మర్చిపోతాడు భగవంతుడు ఆనందంలో మునిగి. సో అందుకే నాకు ఒకసారి కష్టాలు రావడం కూడా మంచిదే అనమాట, భగవంతుడిని మళ్ళీ తలుచుకుంటాం మనం. సో ఇక్కడ ఆ విధంగా మనం చూస్తున్నాము. మర్చిపోయాడు సముద్రుడు, అర్థం చేసుకోవట్లేదు ఎవరు వచ్చారు, రాముడు వచ్చాడు, భగవంతుడు వచ్చాడు. ఆయన పవర్ చూపించి అప్పుడు అర్థమైంది, పవర్ చూపిస్తే కొంచెం అర్థమైంది అనమాట. సో అలా ఒకసారి జనాలు బుద్ధి మందగించినప్పుడు భగవంతుడు తన పవర్ చూపిస్తాడు కొద్దిగా, అప్పుడు అర్థమయ్యి దారిలోకి వస్తాడు అనమాట. అలా చెప్తున్నాడు ఇలా, ఇప్పుడు దారిలోకి వచ్చాను నేను. సో బేసికలీ సో ఇంకొక ప్రార్థన గురించి ఇక్కడ 15th నంబర్ శ్లోకం. సో ఈ ప్రార్థన చూసుకొని మనం మరి ఈరోజు ఎండ్ చేద్దాం సెషన్. 15th నంబర్ శ్లోకం చూసుకొని తర్వాత నుంచి మళ్ళీ శుభదేవి గోస్వామి చెప్తారు కంటిన్యూషన్ రామాయణం, అది మనం చూద్దామంట. లాస్ట్ శ్లోకం ఈ రోజుకి. కామం ప్రయాహి జహి విశ్రవసోవమేహం త్రైలోక్య రావణమవాప్నుహి వీరపత్నీం భగ్నీః సేతుమిహతే యశసో వితత్యై గాయంతి దిగ్విజయినో యముపేత్య భూపాః. ఓ భగవంతుడా, మీరు ఈ జలాల్ని, సముద్ర జలాల్ని మీకు ఎలా తోచితే అలా వాడుకోండి. దీనిపై నుంచి మీరు వెళ్ళాలనుకుంటున్నారా, వెళ్ళిపోండి. ఆ రావణుడి ఒక లంక మీదకి వెళ్ళాలనుకుంటున్నారు కదా, వెళ్ళిపోండి. ఆ రావణుడు అందరికీ ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయాడు, అందరి ముల్లోకాలను అందరిని ఏడిపించేస్తున్నాడు. ఆ విశ్రవ యొక్క పుత్రుడై అండి కూడా అతని యొక్క మూత్రంతో సమానం, అంటే పుత్రుడిలా వ్యవహరించలేడు, వేస్ట్ క్యాండిడేట్. కాబట్టి వెళ్ళి ఆ రావణాసురుడిని చంపేసేయండి, మీ యొక్క సీతాదేవి మీ భార్యను మీరు తెచ్చుకోండి. ఓ మహాయోధుడైన ఓ శ్రీరామచంద్ర, నా యొక్క సముద్రం యొక్క జలాలు నీకు ఏమాత్రం ఆటంకం కలిగించవు. నువ్వు చాలా సునాయాసంగా లంక పైనికి నా యొక్క జలాల మీద నుంచి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఈజీగా ఇక్కడ ఒక సేతు నిర్మించుకోవచ్చు. తద్వారా నీ యొక్క ఖ్యాతి ముల్లోకాలు వ్యాపించిపోతుంది ఈ రామసేతు ద్వారా. ఎందుకంటే ఇటువంటి సముద్రం పైన ఒక బ్రిడ్జ్, ఒక సేతు కట్టడం అనేది అది సాధారణమైన విషయం కాదు. కాబట్టి ఇది ఎవరికి సాధ్యం కాదు. అందుకనే భవిష్యత్తులో వచ్చే గొప్ప గొప్ప వీరులు, రాజులు అందరూ కూడా మిమ్మల్ని చేసిన కార్యానికి ప్రశంసిస్తారు, మీ ఖ్యాతి చాలా వ్యాపించిపోతుంది. కాబట్టి మీరు ఈ పని చేయండి అని చెప్తున్నాడు. సో మామూలుగా ఏంటంటే, సో మూత్రం ఏ చోటు నుంచి వస్తుందో వీర్యం కూడా అదే చోటు నుంచి వస్తుంది. ఆ చోటు నుంచి వచ్చే వీర్యం ద్వారా పుత్ర సంతానం కలుగుతారు. కాబట్టి ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఒక పుత్రుడు మంచి భక్తుడు, గొప్ప వ్యక్తో అంటే పండితుడు అవుతాడో, అప్పుడు ఏంటంటే పుత్ర సంతానం కలిగి ఆ తండ్రికి ఏంటంటే సరైన సక్సెస్ పొందినట్టు, సరైన పుత్రుడు యొక్క అది యోగ్యమైన పుత్రుడు లభించినట్టు. ఒకవేళ
అలా ఒక మంచి వ్యక్తి, భక్తుడు, విద్వానుడు అయిన పుత్రుడు కలగకపోతే ఇంకా అటువంటి పుత్రుడు తన వంశానికి చెడ్డ పేరు తెచ్చే పుత్రుడైతే ఆ పుత్రుడు మూత్రంతో సమానం. మూత్రం ఏం చేస్తారు? పడేస్తారు కదా, మూత్రం విసర్జన చేస్తే అయిపోయింది, ఇంకా వేస్ట్. అలా వేస్ట్ మూత్రంతో సమానం అన్నమాట. సో ఇక్కడ రావణుణ్ణి ఇక్కడ సముద్రదేవుడు ఒక తండ్రి యొక్క మూత్రంతో పోలుస్తున్నాడు. ఎందుకంటే అతను మంచి పేరు, ఆ వంశాన్ని ఉద్ధరించేది కాదు, అసలు వంశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు, ముల్లోకాలను ఏడిపించేస్తున్నాడు. సో అందుకనే ఆయన కూడా కోరుకుంటున్నాడు, ఆ రావణాసురుని మీరు చంపేసేయండి అని. అవునా? సో భగవంతుడు సర్వంతర్యామి, రామచంద్రుడు కూడా సర్వాంతర్యామి. అవునా? సో ఈ విధంగా భగవంతుడు కావాలనుకుంటే ఇటువంటి ఏ సమస్యలు కష్టాలు లేకుండా డైరెక్ట్ గా వెళ్ళేసి రావణాసురుని చంపేసి ఈజీగా కూడా చూపించుకోవచ్చు నేను భగవంతుడు అని. కాకపోతే ఇక్కడ ఈ అద్భుతమైన ఒక బ్రిడ్జ్ ఇప్పుడు కడుతున్నారు భగవంతుడు. ఎందుకంటే దీని ద్వారా అందరికీ అర్థమవుతుంది రామచంద్రుడు భగవంతుడు ఈ అసాధారణమైన కార్యం ద్వారా. ఒకసారి చాలా మంది అనుకుంటుంటారు, నేను భగవంతుడిని, నేను రాముడిని అయిపోతాను. సరే, నువ్వు ఒక బ్రిడ్జ్ కట్టు. అటువంటి అసాధారణమైన కార్యాలు కొన్ని చేస్తాడు రామచంద్రుడు, అలా చేశాడు. ఎందుకంటే ఇలా అందరికీ తెలియజేయడానికి నేను భగవంతుడిని. ఎందుకంటే చిన్న చిన్న మ్యాజిక్లు చూసే చాలా మంది, కొంతమంది చిన్న చిన్న మ్యాజిక్లు చూసేసి బాబాజీలు, స్వామీలు తో వెంటనే వాళ్ళని అందరూ భగవంతుడిగా స్వీకరించేస్తారు, గుర్తించేస్తారు. సో అంత చీప్ అయిపోయారు అన్నమాట భగవంతుడి జనానికి. సో అందుకే మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడు చాలా శక్తి ఉంటుంది వ్యక్తి. సో ఇక్కడ భగవంతుడు రామచంద్రుడు సముద్రం పైన ఇలాంటి బ్రిడ్జ్ కట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. అంటే బేసికలీ ఒక రాయిని సముద్రం పైన తేలే విధంగా చేస్తున్నారు. ఇది సాధారణమైన వాళ్ళు చేయలేరు, దీనికి అసాధారణమైన శక్తి కావాలి. అది ఇక్కడ రామచంద్రుడి దగ్గర ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. సో ఇలా ఎవరైనా చేసి చూపిస్తే అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ఓకే. లేకపోతే సాధారణమైన వ్యక్తులకి ఇది సంభవం కాదు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు రామచంద్రుడు భగవంతుడు అని, సాధారణమైన మనిషి వ్యక్తి కాదు అని. సో అలా అసాధారణమైన లీలలు చేస్తాడు కృష్ణుడు కూడా. గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. తద్వారా అర్థం చేసుకోవచ్చు మనం కృష్ణుడు భగవంతుడు 7 వయసులోనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. అందుకే ఎవరిని పడితే వాడిని మనం భగవంతుడిగా ఏదో చిన్న చిన్న మ్యాజిక్ చేస్తే భగవంతుడిగా మనం స్వీకరించకూడదు. వాళ్ళు చూసే లీలలు అసాధారణంగా ఉన్నాయి. ఒక మనిషి చేయలేని కార్యాలు భగవంతుడు చేయగలడు. అలాంటి కార్యాలు చేసినప్పుడు ఆయన మనం భగవంతుడిగా గుర్తించాలి. అవి అసాధారణమైన దివ్యమైన కార్యాలు. అందుకనే ఆ కార్యాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోగలం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి శివర్జున అని చెప్తున్నాను. అందుకే సో అలా భగవంతుడిని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన కార్యాలు దివ్యత్వాన్ని, లీలల్ని అర్థం చేసుకున్నప్పుడు, తత్వాన్ని, అప్పుడు మనం భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళొచ్చు. సో అందుకనే మనము ఈ భగవంతుడి లీలల గురించి వినాలి, చర్చించుకోవాలి, ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి. సో ఈరోజు మనం ఈ 15వ నంబర్ శ్లోకం వరకే చర్చించుకుందాము. ఇక్కడ మిగిలిపోతాము. నెక్స్ట్ శ్లోకం నుంచి రేపు చూసుకున్నామంట. ఎంత ఓపిక విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో श्रील प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय, समवेत जय। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी, थैंक यू फॉर సో ఇక్కడ మనం థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. ఎస్, యాక్చువల్లీ క్లాస్ స్టార్టింగ్ లో నన్ను ఎవరో అడిగారు, అప్పుడు నేను కొంచెం హరే కృష్ణ ప్రభు. నేనే శ్రీలక్ష్మి, గుంటూరు. ఓకే ఓకే, శ్రీలక్ష్మి మాతాజీ. అచ్చా మాతాజీ, మీరు అంటే అప్పుడు మీరు హస్బెండ్ వచ్చారు కదా అప్పుడు మన యాత్రకి?
చార్ధామ్ యాత్రలో. అవును ప్రభు. ఎస్ గుర్తొచ్చింది. ఈ నంబర్ కి ఏమంటారా దేనికి ఏమంటారా అని. అచ్చా నంబర్ వద్దండి, నేను మా టెంపుల్ ది స్కాన్ అకౌంట్ నేను పంపిస్తాను, అది మన వాట్సాప్ లో పెడతాను, మన వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తాను. సరే ప్రభు, పంపించండి. స్కాన్ కోడ్, ఆ కోడ్ ద్వారా మీరు పే చేయొచ్చు గవర్నమెంట్, పంపించవచ్చు డొనేషన్. థ్యాంక్ యూ సో మచ్.